నీళ్లు రావాలి. ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను స్పెషల్ డే పెట్టినాడు, తమరు పెట్టినాడు, మొత్తం పిక్చర్తో సహా చూపిస్తాను, గూగుల్ మ్యాప్తో సహా ఉంది అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా జరిగిందని చాలామంది మిత్రులకు తెలియదు. ఒక్క బాబ్లీ ప్రాజెక్ట్ కోసం ఆనాడు కొట్లాడినారు, మాట్లాడినారు. కానీ వాస్తవమైంది అధ్యక్ష, పెనుగంగ, కుర్దూ నది, గోదావరి ఉపనది, ప్రహారకు ఇంకో ఉపనది, దాని మీద మంజీరా, భీమా, కృష్ణ యొక్క ఉపనది పంచగంగ, వీటన్నిటి మీద కూడా అధ్యక్ష మహారాష్ట్ర, కర్ణాటకలు 400 బ్యారేజీలు కట్టించారు అధ్యక్ష. 400. ఈ సంవత్సరం అందుకే ఒక్క డ్రాప్ కూడా మన జూరాల ప్రాజెక్టు రాలే. జూరాలకు వచ్చిన నీళ్లు కృష్ణానదిలో, మెయిన్ కృష్ణాలో రాలే అధ్యక్ష. ఆల్మట్టి నుంచి, నారాయణపూర్ నుంచి రాలే. మన బేసిన్లో కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆ కొద్దిపాటి నీళ్ళు వచ్చినాయి. ఒక డ్రాప్ కూడా శ్రీశైలంకు రాలేదు అధ్యక్ష, మెయిన్ కృష్ణా రివర్ నీళ్లు. ఆ వచ్చిన కొద్దిపాటి 30-40 టీఎంసీల నీళ్లు తుంగభద్ర నది ఉపనది ద్వారా వచ్చినాయి, మెయిన్ కృష్ణాలో రాలే కర్ణాటక నుంచి. ఎస్ఆర్ఎస్పీలా చెప్తున్నా కదండి, ఎస్ఆర్ఎస్పీలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాలేదు అధ్యక్ష ఈసారి. అంటే నిజాం సాగర్లో ఒక డ్రాప్ రాదు. నిజాం సాగర్ ఇక్కడ సింగూరే ఎండిపోతే ఇంకా నిజాం సాగర్ ఇక్కడ 35 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా సింగూరు ప్రాజెక్ట్ ఎండిపోయింది అధ్యక్ష. మా అంత విజనరీ లేరు, తెలంగాణ వస్తే మీకు పరిపాలన చేసుకోరాదు అని మాట్లాడిన నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ 400 బ్యారేజీలు కడుతుంటే ఎక్కడ ఉన్నారో నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినారు? ఎంత నిష్క్రియాపరత్వంగా వ్యవహరించినారు అధ్యక్ష. వాళ్ళ మైనర్ ఇరిగేషన్ నిండాలి, చిన్న చిన్న వాగులు బొంగాలి, మీడియం ఇరిగేషన్ నిండాలి, దాని తర్వాత ఆల్మట్టి లాంటి, జైక్వాడ్ లాంటి వాళ్ళ మేజర్ ప్రాజెక్ట్ నిండాలి, ఆ తర్వాత ఈ 400 బ్యారేజీలు నిండాలి, ఆ తర్వాత వర్షాలు కురిస్తే మీకు నీళ్లు, లేకపోతే నీళ్ళు లేవు. అయిపోయింది మన స్టోరీ. ఫైట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు అధ్యక్ష. ఎందుకంటే తెనాలి రామకృష్ణుని కథనంతో నీ నోట్లింత మనం, నా నోట్లింత మనది. నీళ్ళు తెలంగాణకు లేవు, నా ఆంధ్రకు లేవు. దిగువగా వచ్చే పరిస్థితే లేదు. 400 × 3, 4 లేదా 2 వేసుకుంటే కూడా 1000 టీఎంసీల నీటికి ఆల్రెడీ బ్యారేజీలు కట్టినరు. అక్కడ భయంకరమైన లిఫ్ట్లు కూడా పెట్టారు అధ్యక్ష. నేను చూపెడతా, అసెంబ్లీలో తమరు సమయం ఇచ్చినాడు. టోటల్ బ్యారేజ్ బై బ్యారేజ్, లిఫ్ట్ బై లిఫ్ట్ మొత్తం సభ్యులకు సభకు చూపెడతా అధ్యక్ష. నేనే స్వయంగా చూపెడతా. నిన్నెవరో మాట్లాడిన అధ్యక్ష రోహిత్ వేముల గురించి. మాకు కూడా సానుభూతి ఉంది అధ్యక్ష, కానీ ఓ ఇష్యూ చేయదలుచుకోలేము మేము. దానికి ఒక పెద్ద ఇష్యూ చేసి గందరగోళం చేయదలుచుకోలే. కారణాలు తెలుసుకున్నాం, తగిన స్టెప్స్ తీసుకున్నాం, దాన్ని ఖండించినాం. అట్లా జరగకూడదు. అటువంటి ఎందుకు జరుగుతున్నాయి అధ్యక్ష అటువంటి దురదృష్టకర సంఘటనలు?